హలో ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2024-25 అకాడమిక్స్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా మెరిట్ లిస్ట్ అయితే మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ భాగంగా రిలీజ్ అయితే అయ్యిందనమాట. దానికి సంబంధించినటువంటి చాలా పెండింగ్స్ అయితే ఉన్నాయి, లైక్ పెండింగ్ వర్క్స్. చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంది. రీఅప్లోడ్ చేస్తే వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. అండ్ అలాగే చాలా మందికి కొన్ని తప్పులు అయితే వచ్చినాయి అనమాట. గ్రీవెన్సెస్ ఉంటారు వీటిని. సో మీ తప్పులు సరి చేసుకోవడానికి 29th వరకు టైం అయితే ఇచ్చారు కదా. సో గ్రీవెన్సెస్ ఎలా అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో మనం ఫుల్గా డిస్కస్ అయితే చేద్దాం. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా వీలైతే షేర్ అయితే చేయండి అండ్ లైక్ తప్పకుండా చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం మెరిట్ లిస్ట్ ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది మెరిట్ లిస్ట్. ఇక్కడ మనకి వచ్చేసి మీకైతే ఒకటి ఇచ్చారు. ఇక్కడ candidates are informed to submit their grievances if any with regard to his or her details, like ఏ యొక్క డీటెయిల్స్ తప్పు పడి ఉంటే జెండర్ కావచ్చు, కేటగిరీ కావచ్చు, లోకల్ ఏరియా కావచ్చు అండ్ మైనారిటీ స్టేటస్ కావచ్చు. ఇవి కనుక ఏమైనా తప్పు పడి ఉన్నా కానీ, ఇవే కాకుండా ఇంకేమైనా మీ యొక్క నేమ్ కావచ్చు అండ్ మీకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ పర్సంటేజ్ కావచ్చు, 10th పర్సంటేజ్ కావచ్చు, లేదు ఇక్కడ మీకు అనిపిస్తున్నటువంటి రీజన్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు అండ్ ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో మీకు సంబంధించినటువంటివి అవి తప్పు కనుక పడి ఉంటే మీరు ఆన్ ఆర్ బిఫోర్ 29th January 6 PM మీరైతే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి నేను చెప్తాను. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీరు గ్రీవెన్సెస్ అయితే వీళ్ళకి ఈ యొక్క వెబ్సైట్లోకి మీరైతే అంటే మీ యొక్క లాగిన్ ఐడిలో మీరైతే గ్రీవెన్సెస్ అనేవి పొందుపరచాలన్నమాట. అప్పుడు వాళ్ళు అవన్నీ సరిచేసి మీకైతే నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఓకేనా? సో తప్పకుండా మీరైతే ఇది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి అయితే నేను చూపిస్తాను ఇది దేనికి ఎలా చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడింది, ఎలా ఏం చేయాలి, అండ్ జెండర్ తప్పు పడింది ఏం చేయాలి, అండ్ కేటగిరీ తప్పు పడింది ఏం చేయాలి, ఇప్పుడు మైనారిటీ స్టేటస్ లేని వాళ్ళకి కూడా ఎస్ అని పడింది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి మనం ఇప్పుడు డిస్కస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ అదే కాదు, మనకైతే ఇక్కడ మరొక లిస్ట్లో వచ్చేసి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ whose certificate verification is pending డ్యూ టు నాన్ సబ్మిషన్ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఎవరైతే సర్టిఫికేట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదో వాళ్ళది వచ్చేసి పెండింగ్ ఉందని చెప్పేసి ఇచ్చారనమాట. వీళ్ళు కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ని కనుక వాళ్ళు అందులో అప్లోడ్ చేస్తే వీళ్ళ యొక్క నేమ్స్ కూడా మెరిట్ లిస్ట్లో వస్తాయి, ఫైనల్ మెరిట్ లిస్ట్లో. సో ఇది కూడా ఎలా చేయాలి అని చెప్పేసి నేను చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ నేమ్ షియా వచ్చారు. షియాకి రిమార్క్స్ అంటే ఏ యొక్క సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇక్కడ ఇచ్చింది నాట్ అప్లోడెడ్ స్టడీ సర్టిఫికేట్ 10 years రెసిడెంట్ ప్రూఫ్ ఈదర్ ఆఫ్ పేరెంట్స్ ఆఫ్ AP అని చెప్పేసి ఇచ్చారు. ఈమె వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఆయన తర్వాత వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ 10 years యొక్క రెసిడెన్స్ ఏదైతే ఉందో 10 years నుంచి ఇక్కడ ఏపీలో ఉంటున్నారా లేదని చెప్పేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క డాక్యుమెంట్ అయితే మీరు దగ్గర పెట్టుకొని ఒకటే పీడిఎఫ్లో, ఇవి రెండు కలిపి ఒకటే పీడిఎఫ్లో 500 KBకి మించకుండా మీరైతే కంప్లీట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఆన్లైన్లోకి వెళ్ళి మీరు ఒకటే పీడిఎఫ్ 1లో వచ్చేసి స్టడీ సర్టిఫికేట్, పీడిఎఫ్ 2లో వచ్చేసరికి 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు పెట్టేసి, అంటే ఒకటి పీడిఎఫ్లో 2 పేజీలు అనమాట. 2 పేజీలు పెట్టుకొని ఈ యొక్క పేజీకి వచ్చేసి 500 KB కంటే సైజ్ ఎక్కువ ఉండొద్దు. కంప్రెస్ PDF 500 KB అని చెప్పేసి ఆన్లైన్లో మీరు టైప్ చేసి వస్తుంది. అలా కంప్రెస్ చేసుకొని ఆ యొక్క కంప్రెస్ చేసిన దాన్ని మీరైతే అప్లోడ్ చేయాలి. ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈజ్గా మనమైతే యూనివర్సిటీ ఆఫీషియల్ వెబ్సైట్లోకి వద్దాం. వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయటం అడ్మిషన్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఉంది కదా, అందులోకి వచ్చిన తర్వాత మనకు సంబంధించినటువంటి ఏదైతే BPT BSc పారామెడికల్కి సంబంధించినటువంటి ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేసి మీరైతే ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్లియర్ కట్గా 1-2 సార్లు మీరు క్లియర్ కట్గా ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి వన్స్ సక్సెస్ఫుల్గా లాగిన్ అయిన తర్వాత ఇలాగైతే వెల్కమ్ పేజ్ అనేది వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ 3 lines అయితే కనిపిస్తున్నాయి కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఎవరైతే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలో వాళ్ళకి వచ్చి చూపిస్తున్నాను. మీరైతే ఇక్కడ సర్వీసెస్ అనేసి ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేసి ఉంది కదా, దీనిపై మళ్ళీ మీరు ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, వన్స్ మనం అప్లికేషన్ స్టేటస్పై క్లిక్ చేస్తే మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అప్లికేషన్ నేమ్ అంటే స్టూడెంట్ యొక్క నేమ్ అండ్ స్టూడెంట్ యొక్క జెండర్ అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID, క్యాస్ట్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మీకు
ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి వివో టు అప్రూవ్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఎవరికైతే పెండింగ్ ఉందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ లైక్ డాక్యుమెంట్ మళ్ళీ రీఅప్లోడ్ చేయాలో, ఇక్కడ వచ్చేసి సర్టిఫికేట్ పెండింగ్ లేదంటే రీఅప్లోడ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. రీఅప్లోడ్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే మీకు కింద ఆప్షన్ ఇస్తారు, కింద అప్లోడ్ అని చెప్పేసి. సో అప్లోడ్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత మీకు అక్కడ రిమార్క్స్లో ఏ సర్టిఫికేట్ చూపించారో ఆ యొక్క సర్టిఫికేట్ మీరు ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ యూజ్ చేసి రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఈ 2 డేస్లో వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసేసి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన యొక్క నేమ్ ఇస్తారు. ఇది ఎవరికి డాక్యుమెంట్స్ ఎవరైతే రీఅప్లోడ్ చేయాలో వాళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇందాక చూసాం కదా, ఇన్ కేస్ మెరిట్ లిస్ట్లో కనుక ఏమైనా డీటెయిల్స్ తప్పుపడి ఉంటాయి కనుక సో ఎలా చేయాలి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టికెట్ ఆర్ గ్రీవెన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఈ గ్రీవెన్స్ అనే దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైజ్ ఏ టికెట్ అని చెప్పేసి వస్తుంది, దానిపై మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వేరేగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ టికెట్ డీటెయిల్స్ అనేది వస్తుంది. సో మీరు ఇదంతా ఏం భయపడమాకండి, జస్ట్ సింపుల్గా చూసుకోండి. ఇక్కడ వచ్చేసి గ్రీవెన్సెస్ టైప్ అనగా ఏంటి అంటే సో మనకు ఏ డీటెయిల్స్ కరెక్ట్ చేసుకోవాలి అనేసి ఉంది అని చెప్పేసి అనమాట. ఒక్కసారి మనం దానిపై క్లిక్ చేస్తే కనుక మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కరెక్ట్ చేసుకుంటారా, లేదంటే మీరు యొక్క అడ్రస్ రెసిడెన్షియల్ డీటెయిల్స్ కరెక్ట్ చేసుకుంటారా, లేదంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇన్ కేస్ ఇంటర్మీడియట్ మార్క్స్ 10th మార్క్స్ కనుక తప్పుపడినా, హాల్ టికెట్స్ తప్పుపడిన నెంబర్స్ సో అవన్నీ మీరు సెర్చ్ చేసుకుంటారా, లేదంటే లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్ తప్పుపడిందా, లేదంటే అప్లోడ్ డాక్యుమెంట్స్ సో ఇలా ఏమైనా తప్పుపడినాయని చెప్పేసి మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇందాక మనం అప్లోడ్ డాక్యుమెంట్ చూసాం కదా, ఇన్ కేస్ కనుక అక్కడ రీఅప్లోడ్ అనే ఆప్షన్ కింద అప్లోడ్ అనే ఆప్షన్ రాకుండా ఉంటే మీరు ఈ యొక్క అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోండి. ఓకేనా. ఇలా యూజ్ చేసుకొని డైరెక్ట్ గ్రీవెన్సెస్ 4 ఏది మనకి ఏ యొక్క డీటెయిల్స్ కరెక్ట్ చేసుకోమని చెప్పారు రిమార్క్స్లో అని చెప్పేసి అనుకుంటే సో ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ లేకుండా అదర్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసి ఇక్కడ నోట్లో రిమార్క్స్ అని చెప్పేసి స్టడీ సర్టిఫికేట్ ఆర్ 10th క్లాస్ మార్క్స్ మెమో ఆర్ 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ నాట్ అప్లోడ్ అని చెప్పేసి ఇక్కడ నోట్లో రాసేసి ఇక్కడ ఫైల్ అప్లోడ్ అయితే చేయండి. ఓకేనా. ఇన్ కేస్ ఇందాక మనం చూసిన దగ్గర అప్లికేషన్ స్టేటస్ దగ్గర కనుక ఆ యొక్క రీఅప్లోడ్ అనే ఆప్షన్ రాకపోయి ఉంటే ఈ యొక్క ఆప్షన్ అయితే యూజ్ చేసుకోండి. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇందాక చూసినటువంటిగా పర్సనల్ డీటెయిల్స్ ఇన్ కేస్ మీ యొక్క నేమ్ ఆర్ జెండర్ తప్పుపడి ఉంటే పర్సనల్ డీటెయిల్స్ అనే దానిపై క్లిక్ చేసి మీరు ఇక్కడ గ్రీవెన్సెస్ ఫర్ వాట్ క్యాండిడేట్ నేమా, లేదంటే మీ యొక్క జెండరా, మీ యొక్క మొబైల్ నెంబర్ చేంజా, లేదంటే మీ యొక్క సోషల్ స్టేటస్ ఇన్ కేస్ క్యాస్ట్ తప్పుపడిందా సో ఇలా ఏవైతే ఉన్నాయో అవి మీరు సరి చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ చాలామందికి ఏంటి అంటే చూపిస్తాను ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ ఆర్ సిసి మార్క్స్ మేము తప్పుపడింది సో అది సెర్చ్ చేసుకుంటారా, మైనారిటీ స్టేటస్ తప్పుపడింది సో అది సెర్చ్ చేసుకుంటారా, లేదంటే క్యాస్ట్ తప్పుపడింది ఓకే క్యాస్ట్ దానిపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇక్కడ నోట్ అనేది మీరు కరెక్ట్గా రాయాలన్నమాట. సో ఏంటి మై క్యాస్ట్ వాస్ మిస్టేకెన్లీ కేమ్ రాంగ్ ఇన్ మెరిట్ లిస్ట్ యాక్చువల్లీ మై క్యాస్ట్ ఈజ్ అని చెప్పేసి మీ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ నోట్లో అయితే మీరు రాసేయండి. లైక్ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ మీ యొక్క క్యాస్ట్ కేటగిరీతో పాటు సబ్ క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ సబ్ క్యాస్ట్ కూడా మీరు వేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత సబ్ క్యాస్ట్ క్లియర్గా మీరు మెన్షన్ చేయాలి. సబ్ క్యాస్ట్ క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైల్ అప్లోడ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఫైల్ అప్లోడ్ అనే దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ యొక్క ప్రతి ఒక్క ఫైల్ వచ్చేసి 500 KB కంటే ఎక్కువగా మించకూడదు. మళ్ళీ 500 KB కంటే ఎక్కువ మించితే మళ్ళీ ఏమవుతుందంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. లైక్ ఎందుకంటే వెరిఫికేషన్ ఆఫీసర్కి కనిపించదు అనమాట. ఇక్కడ కొన్నిసార్లు అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేస్తుంది కానీ అప్లోడ్ అవ్వదు. అందుకొరకు నేను ఏమంటున్నాను అంటే మీరు కనుక ఫైల్ అప్లోడ్ చేసే టైంలో సరిగ్గా అప్లోడ్ చేయండి. ఓకేనా. 500 KBకి మించకూడదు ప్రతి ఒక్కటి. ఇక్కడ వచ్చేసి మీరు ఆ యొక్క ఇక్కడ పైన డీటెయిల్స్ అన్నీ సెర్చ్ చేసుకున్న తర్వాత వన్స్ సేవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఇక్కడ కింద వచ్చేసి మీ యొక్క టికెట్ నెంబర్ రైజ్ అవుతుంది, గ్రీవెన్సెస్ దేని టైప్ అండ్ గ్రీవెన్సెస్ ఫర్ అండ్ నోట్ అండ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే టికెట్ స్టేటస్ అనేది మీరు ప్రతి రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఏమి యాక్షన్ వచ్చింది అది మీరైతే ప్రతిరోజు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. సో గ్రీవెన్సెస్ ఇంతే ఫ్రెండ్స్, ఈజీ. సో గ్రీవెన్సెస్ టైప్లో వచ్చేసి మీరైతే కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. ఏ ఒక్క డీటెయిల్స్ కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి అండ్ దాన్ని బట్టి మనకి ఇక్కడ
గ్రీవెన్సెస్ ఫర్ అనేసి వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను అన్ని క్లిక్ చేస్తే మనకి అన్ని డీటెయిల్స్ వస్తాయన్నమాట. సో మీ యొక్క విలేజ్ నేమ్ కరెక్ట్ చేసుకుంటారా, మీ 10th క్లాస్ మార్క్స్ మేము 10th క్లాస్ ఎక్కడ చదివారు, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, స్కూల్ ఎక్కడ చదివారు, అన్ని డీటెయిల్స్ వస్తూ ఉంటాయి అనమాట. నోట్ అనేది క్లియర్ కట్గా ఇవ్వండి. సో మొత్తానికి అయితే మనకి ఆ వీడియో లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పటికే షో మస్ అయింది. సో మనమైతే ఆఫ్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. తప్పకుండా రిప్లై ఇస్తాను, లేదా మరొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.